హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు ఆద్య టీవీ. ప్రస్తుతం మనతో పాటు సీనియర్ అనలిస్ట్ చింతా రాజశేఖర్ గారు ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. ఏపీకి సంబంధించి రాజకీయ పరిస్థితులు ఎలా ఉన్నాయి, ఇప్పుడు జరుగుతున్న చంద్రబాబు నాయుడు గారి రిమాండ్కి సంబంధించి కూడా మరిన్ని విశేషాలు అయితే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే సార్. నమస్తే. ఇప్పుడు పొత్తు విషయంలో తీసుకుంటే పవన్ కళ్యాణ్ చంద్రబాబు నాయుడు పొత్తు అంటే కరెక్ట్ టైం ఏనంటారు. అది ఆయన అనౌన్స్ చేసిన పొత్తు టైం కానీ ఇదంతా కూడా అసలు కరెక్ట్ టైం అది పొత్తేనని పొత్తు చంద్రబాబు నాయుడుతో ఎట్లా పెట్టుకుంటారు? పవన్ కళ్యాణ్ పార్టీకి ఎందుకోసం పెట్టానన్నాడు, నేను మూడో ప్రత్యామ్నాయంగా వస్తానని పెట్టి, మూడో ప్రత్యామ్నాయంగా వస్తే మరి మూడో ప్రత్యామ్నాయంగా ఉండలేదు. మరి పొత్తు ఎందుకు పెట్టుకుంటున్నావు? ఎన్నికల కంటే ముందర మా తల్లిని స్టూడియోలో కూర్చోబెట్టి తిట్టించారని చెప్పావు కదా. మా కులాన్ని అలగా జనం శంకర జాతి జనం అని అన్నారు కదా, బాలకృష్ణ తిట్టాడు కదా. మీ అన్నయ్యకి రాజకీయాలు చేతగావు, మా బ్లడ్ వేరు మా బ్రీడ్ వేరు అన్నారు కదా. మరి మీ అన్నయ్య కూతురు శ్రీజ పెళ్లి చేసుకుంటే ఆ పార్టీకి సంబంధించిన ఛానల్స్ దాన్ని లైవ్ టెలికాస్ట్ చేసాయి కదా. పరిటాల రవి మీకు గుండు కొట్టించారని చెప్పి ప్రచారం చేసింది ఈ పార్టీ నాయకులే కదా. మరి అయినా కానీ టీడీపీతో ఎందుకు పొత్తు పెట్టుకున్నావు నువ్వు? అటువంటి గొడవలు మీకు వైసీపీతో లేవే. అంటే దీనివల్ల ఎవరికి ప్లస్ అవుతుంది అంటారు? ఇప్పుడు టీడీపీకి ప్లస్ అవుతుందా లేదా మన జనసేనకి ప్లస్ అవుతుంది ఏంటి అసలు పొత్తు వల్ల? అంటే పొత్తు వల్ల మేమిద్దరం కలిస్తే గెలిచేస్తామని ఒక సిగ్నల్ ప్రజల్లోకి పంపించాలని అయితే చూశారు. దానికైతే పెద్ద స్పందన ఉందని నేనైతే అనుకోవట్లేదు. నాకు తెలిసి తెలుగుదేశం గత సింపతి వస్తుంది అనుకున్న పరిస్థితి నుంచి ఈ రోజున మరింత దయనీయమైన పరిస్థితికి, అంటే ఎవరు దిక్కు మొక్కు లేని పార్టీలాగా కనబడుతుంది ప్రజలకి. ప్రజలు ఓటు వేయాలంటే ఆలోచిస్తారు. ఇప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అరెస్ట్ని సమర్థవంతంగా ఎదుర్కొన్న నాయకులు కానీ పార్టీ పరంగా కానీ పోరాట పటిమ చూపించలేదు. మేము నిలబడతాం అని చెప్పలేదు. మీ నాయకుడిని జైలు వేస్తే ఆయన కోసం మీరు పోరాడలేని వాళ్ళు మా సమస్యల గురించి మీరేం పోరాడతారు అనే భావన ప్రజల్లో ఏర్పడలేదు. ఇప్పుడు ఇక్కడ ఐటీ ఉద్యోగులు చేసిన ధర్నాలు కానీ ఇవన్నీ క్యాల్కులేట్ అవ్వ ఉద్యోగులు చేసింది అది అమరావతి రాజధాని రైతులు చేసినట్టే అది. ఇప్పుడు అక్కడ అమరావతి రాజధాని రైతుల్లో ఉద్యమంలో ఎవరో ఉన్నారో వాళ్ళే ఉన్నారు. ఐటీ ఫోటోలతో సహా బయటకు వచ్చినాయి కదా. అక్కడ ధర్నాలు చేసిన వాళ్ళు ఇక్కడ వచ్చి చేశారు. తెలుగుదేశం అభిమానులు తెలుగుదేశం. అంటే దీనివల్ల అంటే ఇంపాక్ట్ క్రియేట్ అవ్వదంటారు తెలుగుదేశం పార్టీకి సంబంధించి జనాల్లో అభిప్రాయం మారదా దీని నుంచి? ఏమని ఇప్పుడు ఇది పాజిటివ్ అవ్వదంటారా? లేదు, ఈ విషమెత్తు కూడా లేదు. చంద్రబాబు నాయుడు అవినీతి పరులని ప్రజలు నమ్మారు. అందుకనే 2004, 2009లో ఓడించారు. 2014లో రాష్ట్ర విభజన జరిగిపోయింది, అతను సమర్థవంతుడు అని చెప్పి ఒక అవకాశం ఇచ్చారు. కానీ అంటే ఇప్పుడు ప్రజెంట్ సీఎం కూడా అవినీతి ఉంది కదా ఇప్పుడు ఖచ్చితంగా. ఇప్పుడు ఇద్దరు సమానం కదా. కానీ అంటే 370 కోట్ల అవినీతి చేసే అది ఎన్నికల టైంకి 370 అవుతుందో 30,000 అవుతుందో 1,00,000 అవుతుందో ఇప్పుడు పెంచుతా ఉంటారు. ఇప్పుడు వరుసగా పడతాయి కదా. కరెక్ట్. ఇప్పుడు ఇది అంతా కరెక్ట్ అని అంటారా? ప్రత్యామ్నాయం ఎలక్షన్స్ ముందు ఇంత రాజకీయం చేయడం అనేది ఇప్పుడు ఎలా చూడొచ్చు? జగన్మోహన్ రెడ్డి గారు 2019లో జూన్లో వచ్చారు. 2019 డిసెంబర్లోనే స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం అని వేశారు. చంద్రబాబు నాయుడు అవినీతి మీద ఎంక్వైరీ చేయని ఒక టీం వేశారు. ఆ ఎంక్వైరీ చేయకూడదు అని స్టే తెచ్చుకుంది ఎవరు? చంద్రబాబు నాయుడు. ఆ రోజే ఎంక్వైరీ చేసింటే 6 నెలలకు ఎప్పుడు అరెస్ట్ అయిపోయేవారు. అరెస్ట్ అయిపోతే 2 నెలల్లో 3 నెలల్లో ఏడాదో జైల్లో ఉండి బయటకు వచ్చి ఇప్పుడు మళ్ళీ ప్రజల్లోకి వెళ్ళేవాళ్ళు. స్టేలు తెచ్చుకుంది ఎవరు? ఆయన తెచ్చుకున్నారు. అది ఆయన స్వయంకృత అపరాధం. ఆ రోజు స్టేలు తెచ్చుకోకుండా ఉన్నట్టయితే ఈ పాటికి ప్రజల్లో ఒక ఇది నిజం కేసు నిలబడలేదు అనుకోండి. చూసారా నా మీద కేసులు పెట్టారు, కేసులో నిలబడలేదు, నేను కడిగిన ముత్యంలాగా బయటకు వచ్చానని చెప్పుకునే పని. లేదా బెయిల్ మీద ఉంటే జగన్మోహన్ రెడ్డి ఈయన మీద ఆయన మీద తప్పుడు ఆరోపణలు చేసుకునే పని. కానీ ఆయన స్టేలు తెచ్చుకొని గ్యాగ్ ఆర్డర్లు తెచ్చుకొని 3 సంవత్సరాల అడ్డుగా పెట్టుకొని కవచంలాగా ఈ రోజున సుప్రీంకోర్టు అవి చెల్లవు, స్టే చెల్లదు అని చెప్పిన తర్వాత విచారణ మొదలైన తర్వాత అరెస్ట్ మొదలైంది. సో ఇది ఇప్పుడు ఎన్నికల ముందర అరెస్ట్ చేయడం జగన్మోహన్ రెడ్డి తప్పు కాదు, అది చంద్రబాబు నాయుడు స్వయంకృత అపరాధం. కానీ అంటే దీంట్లో బీజేపీ పాత్ర ఎంతవరకు ఉండొచ్చు అంటారు మీ అంచనా ప్రకారం? బీజేపీ పాత్ర లేకుండా ఉంటుంది అనుకుంటే అంతకంటే మూర్ఖత్వం ఇంకోటి లేదు. అంటే ఇది ఎంత గుప్పిట్లో పెట్టుకోవాలి? గుప్పిట్లో కాదు. ఇప్పుడు ఆడెళ్ళి ఆయన కొడతారని తెలుసు, ఆళ్ళు కొట్టుకుంటారు, మనకి ఎందుకని. రైట్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ.